క్రీస్తు యేసునందు ప్రియ క్రైస్తవ సంగమా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేయుచున్నాను. క్రీస్తు బోధ అనే మా యూట్యూబ్ ఛానల్ మీరు వీక్షిస్తున్నారని, ఆత్మీయంగా ఆశీర్వదించబడుతున్నారని నేను ఎంతగానో నమ్ముతున్నాను. ఈ సమయంలో ఏర్పరచబడిన వాక్యాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 24వ వచనం నుండి 28 వచనాల వరకు చదువుకుందాం. భూమి మీద చిన్నవి 4 కలవు, అయినను అవి మిక్కిలి జ్ఞానము గలవి. చీమలు బలము లేని జీవులు, అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకొనును. చిన్న కుందేళ్లు బలము లేని జీవులు, అయినను అవి పేటు సందులలో నివాసములు కల్పించుకొనును. మిడతలకు రాజు లేడు, అయినను అవన్నీ పంక్తులు తీరి సాగిపోవును. బల్లిని చేతితో నీవు పట్టుకొనగలవు, అయినను అవి రాజుల గృహంలో అది యుండును. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల మా దేవ, పరిశుద్ధుని తండ్రి, వందనాలు చెల్లిస్తున్నాం. క్రీస్తు బోధన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతమంది బిడ్డలైతే ఈరోజు నాయన వాక్యాన్ని ఆలకించాలని సిద్ధపడుచున్నారు, మనం దీవించండి ప్రభువా. నీ వాక్యము స్పష్టంగా వారికి అర్థమవునట్లుగా మీరు మాతో మాట్లాడండి ప్రభువా. నీ వాక్యాన్ని శ్రద్ధగా వింటానికి కావలసిన జ్ఞానము, వినగలిగే చెవిని, గ్రహించే హృదయాన్ని ప్రభువా బిడ్డలకు దయచేయండి. నీ సేవకుడు నన్ను ఆత్మచేత నింపి నా నోట నీ మాట ఉంచి నీ వాక్యం అర్థమయ్యే రీతిలో సూటిగా స్పష్టంగా మాట్లాడి మహిమ పొందమని, నీ పరిశుద్ధాత్మ నడిపింపును సహాయాన్ని మాకు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తు యేసునందు సహోదరులారా, క్రైస్తవ సంగమా, ఈ సమయంలో ఏర్పరచబడినటువంటి వాక్యాన్ని ఆధారం చేసుకొని 4 చిన్న జీవులు అనే అంశాన్ని ఆధారం చేసుకుని వాక్యాన్ని మీద 4 చిన్న జీవులు. నేను సొలొమోను తన వాక్యములో సామెతల గ్రంథంలో వ్రాస్తూ భూమి మీద చిన్నవి ఉన్నాయంట. భూమి మీద చిన్నవి 4 ఉన్నాయి. ఈ 4 జీవులు చాలా చిన్నవి, అయినను మిక్కిలి జ్ఞానం గలవి. కాబట్టి ఈరోజు మీరు గమనించండి, ఈ 4 జీవుల ద్వారా మరి జ్ఞానాన్ని నేర్చుకోవాలని సొలొమోను తన గ్రంథంలో మరి వీటిని రాసినట్లుగా మనం చూస్తాం. ఎందుకంటే తాను దైవ సంబంధమైన జ్ఞానం కలిగినటువంటి వ్యక్తిగా మరి వాగ్దానాన్ని పొందాడు కనుక ఆ వరాన్ని అనుభవించిన తర్వాత సమస్తము పరిశీలించాడు. సూర్యుని క్రింద జరిగే ప్రతిదీ ఆయన పరిశీలిస్తూ మనుషులను, పశువులను, జంతువులను, ఆకాశ పక్షులను, సమస్తాన్ని నిశితంగా పరిశీలించాడట. ఆ పరిశీలనలో భాగంగా భూమి మీద 4 జీవులు చిన్నవిగా ఉన్నాయి, కానీ అవి ఎంతో జ్ఞానం కలిగినవిగా ఉన్నాయని సొలొమోను చెప్తున్నాడు. ఇక్కడ గమనించండి ప్రియ దేవుడు, ఏంటి ఆ 4 జీవులు అంటే, మొదటిగా చీమలు చాలా చిన్న జీవులు. చూడండి, కొంతమంది వ్యక్తులతో మనం మాట్లాడేటప్పుడు అంటే నాకు కనీసం చీమకు కూడా హాని తలపెట్టడంట, చీమకు కూడా అపాయం తలపెట్టడంట. అంటే అర్థం ఏంటంటే ఆ చీమలు భూమి మీద ఎప్పుడు ప్రాకులాడితే తెలియదు, అంటే నడుస్తున్న సందర్భంలో ఎప్పుడు మనిషి తొక్కుతాడో తెలియదు. అలాగూ మనం గమనించగలిగితే చీమలు ప్రపంచంలో 1200 రకాలైనటువంటి చీమలు ఉన్నాయట. ఈ చీమలు చాలా చిన్న జీవులు, కానీ వాటి ద్వారా ఒక పాఠం ఏం నేర్చుకోవాలంటే, అవి చిన్న జీవులు అయినప్పటికీ వేసవి కాలంలో ఆహారం సిద్ధపరచుకుంటే అని అంటాడు. చూడండి, ఈరోజు మనుషులు చాలా మంది ఎలా ఉన్నారంటే, దేవుడు ఎంతో జ్ఞానం ఇచ్చిన, తెలివితేటలను ఇచ్చిన, ఆరోగ్యం ఇచ్చిన, ఆయుష్ ఇచ్చిన చాలా మంది ఎలా ఉన్నారంటే కష్టపడే తత్వం లేకుండా ఉన్నారు, సోమరులుగా ఉన్నారు, చాకిరీ చేసేవారుగా, కష్టపడేవారుగా
లేరు. చాలా మంది గృహాలను, కుటుంబాలను మరి ఆర్థిక సంబంధమైన స్థితిగతుల్లో మరి ఉంచేటటువంటి స్థితిలో మనం చూస్తున్నాం. సహోదరులారా, మీరు ఆలోచన చేయండి. మరి చీమలు చాలా చిన్న జీవులు అయినవి, అవి వేసవి కాలంలో ఆహారాన్ని సిద్ధపరచుకుంటే అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కనుక ఈరోజు గమనించండి, అవి ఎప్పుడు కూడా ఖాళీగా ఉండు. చీమలు కష్టపడే తత్వం కలిగినవి. చీమలు మరి అవి కష్టపడే జీవులు, కష్టపడే ఆహారం సిద్ధపరచుకునే జీవులు. సామెతల గ్రంథం 6:6 సోమరి చీమల యొద్దకు వెళ్ళు, వాటి నడతలను కనిపెట్టి జ్ఞానం తెచ్చుకో అంటాడు. కాబట్టి ఎవరైతే సోమరులుగా ఉన్నారో, ఎవరైతే సోమరితనంలో ఉంటున్నారో వారు చీమను చూసి నేర్చుకోండి. చీమ కష్టపడే తత్వం కలుగు, తనకంటే 10 రెట్లు బరువైనటువంటి ఆహారాన్ని కూడా అది ఎంతో జాగ్రత్త కష్టంగా మరి తన గూటికి తీసుకుని వెళుతుంది. కనుక చీమలు బలము లేని జీవులే, చీమలు చాలా చిన్న జీవులే. అయినను అవి వర్షాకాలం రాకముందే వేసవి కాలంలో ఆహారం సిద్ధపరుచుకుంటాయి. కనుక సహోదరులారా, ఈరోజు వాక్యం వింటుంటే నీవు మరి కష్టపడే తత్వం, పనిచేసే తత్వం నీలో లేకపోతే చీమ వైపన్న చూడు. సోమరితనానికి అలవాటు పడి, చెడు వ్యసనాలకు అలవాటు పడి, స్నేహితులకు అలవాటు పడి నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావేమో. ఒకసారి చీమను చూడు. చీమ చాలా చిన్న జీవే, కానీ బలము లేని జీవే. అయినను కష్టపడి వేసవిలో ముందుగానే ఆహారాన్ని సిద్ధపరచుకుంటుంది. కనుక చిన్న జీవే, కానీ ఎంత జ్ఞానం కలిగినది మీరు ఆలోచన చేయండి. రెండవదిగా మరి చిన్న కుందేళ్ళు అంటే కుందేళ్ళు చూడండి, ర్యాబిట్స్ అంటారు. అంటే మొదటిగా యాంట్స్ చీమలు, రెండవదిగా ర్యాబిట్స్ అంటే కుందేళ్ళు. అవి చూడటానికి చాలా చిన్న జీవులు కదా. అవి ఎంత చిన్న జీవులు అంటే అవి అడవిలో ఉంటాయి, కొండపేటుల్లో ఉంటాయి. ఎక్కడంటే పేటు సందుల్లో నివాసము కల్పించుకుంటాయి. దేవుని బిడ్డలారా, చిన్న జీవులే కుందేళ్ళు, చాలా చిన్న జీవులు. ఎప్పుడు కూడా క్యారెట్స్, రకరకాలైనటువంటి బీట్రూట్స్, రకరకాలైనటువంటి ఆహార పదార్థాలు అవి తింటూ ఉంటాయి. ఎక్కువగా అడవుల్లో దొరికేటటువంటి మరి పండ్లను అవి తింటూ ఉంటాయి, ఆకుకూరలను తింటూ ఉంటాయి. అవి చాలా చిన్న జీవులు. కనుక కుందేళ్ళు ఎక్కడ పడితే అక్కడ పట్టుకో, వాటి చెవులు పట్టుకో. అవి ఎక్కువగా కొండపేటుల్లో ఉంటాయి. అంటే పేటు సందులు అంటే చిన్న చిన్న సందులు ఎక్కడైనా ఉంటే, ముఖ్యంగా చిన్న చిన్న రాళ్ల మధ్య ఒక బొరి ఏర్పాటు చేసుకుని దానిలో ఉంటాయి. దేవుని పిల్లలారా, రోజు ఆలోచన చేయండి. ఇక్కడ కొండ సందుల్లో లేక పేటు సందుల్లో దాక్కోవడం అనే సత్యాన్ని మనం చూస్తాం. అంటే ఈనాడు మన జీవితంలో కూడా శ్రమలు అనగా కొండ అంటే అక్కడ బండ లేక క్రీస్తుకు దేవుని యొక్క కాపుదలకు సూచనగా ఉంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10:1 మరి ఆత్మ సంబంధమైన పానీయం అందరూ త్రాగారు, ఆత్మ సంబంధ బండలను త్రాగారు, ఒకే ఆత్మను పానీయం చేశారని. ఆ బండ క్రీస్తే అని ఉంది బైబిల్. కాబట్టి సహోదరులారా, క్రీస్తుని ఎవరైతే ఆశ్రయిస్తారో వారు ధన్యులుగా ఉంటారు. వారికి ఏ ఆపద రాకుండా దేవుడు వారిని కాపాడుతారు. కనుక క్రీస్తు రెక్కల చోట, కీర్తన గ్రంథం 97 మోషే ప్రార్థన చేస్తూ మహోన్నతం చోట నివసించేవాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు అని అన్నాడు. కాబట్టి ఈరోజు వాక్యం వింటున్నటువంటి నీవు మరి కుందేలు ఎలాగైతే పేటు సందుల్లో దాక్కున్నట్లు నీ జీవితంలో కూడా ఆపదలు, కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు తలెత్తినప్పుడు నీవు కూడా అది కొండ సందుల్లో దాక్కున్నట్లు లేకపోతే పేటు సందుల్లో కుందేలు దాక్కున్నట్లు నీవు కూడా ప్రభు రెక్కల చాటుకు రాగలిగితే ఆయన నీకు కొండంత అండగా ఉంటాడు. కీర్తనకారుడు అదే అంటాడు, నా కొండ నా కోట నీవే అని మాట్లాడతాడు. కనుక మనకు ఆశ్రయము దేవుడే. ఎవరైతే ఆపదల్లో, ఇబ్బందుల్లో, సమస్యలు చిక్కుకుంటున్నారు, ఇబ్బందికరమైన ప్రతికూల పరిస్థితులు ఉంటున్నారు, మనం చిన్నవారమే. లోకంలో చిన్నగా ఉండేటటువంటి వ్యక్తుల మీద, తక్కువగా చూడబడుతున్నటువంటి వారి మీద ఎంతో మంది గొప్పవారు
దౌర్జన్యం చేసేటటువంటి వారు ఉంటారు. వారికి ఎవరు లేరులే, వారికి ఆధారం ఎవరు లేరులే అని చెప్పి భయంకరమైన దౌర్జన్యం చేయటానికి ఇష్టపడతారు. అయితే అలాంటి సమయంలో మనకు ఆశ్రయం ఎవరు? అందుకే దిక్కు లేని వారికి దేవుడే దిక్కు. కనుక ఈరోజు అటువంటి ప్రతికూల పరిస్థితుల్లో దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడుగా ఉన్నాను, నా రెక్కల చాటుకు రమ్మని దేవుడు అడుగుతున్నాడు. యెరూషలేమును చూసి యేసుప్రభు అంటాడు, యెరూషలేము యెరూషలేమా, ప్రవక్తలను చంపుచుని వద్దకు వచ్చేవారు రాళ్లతో కొట్టుచుండుదానా, కోడి తన పిల్లని రెక్కల క్రిందకి ఎలాగూ చేర్చుకొని వాళ్ళని ఆశపడింది, నేను కూడా నిన్ను ఎన్నోసార్లు చేర్చుకుందాం అనుకున్నాను అంటాడు ఇక్కడ. కాబట్టి దేవుని రెక్కలు ఎప్పుడు ఆశ్రయాన్ని ఇస్తాయి. ఆయన ఒక కొండగా, ఒక కోటగా, ఒక బలమైన దుర్గంగా ఆయన పిల్లలకు, ఆయన ఆశ్రయించిన వారికి ఆయన ఎప్పుడు ఆశ్రయాన్నిచ్చే దేవుడుగా ఉన్నాడనే సత్యాన్ని గుర్తుపెట్టుకోవాలి. కనుక చిన్న కుందేళ్ళు పేడు సందులు నివాసం చేసినట్లుగా ఈరోజు నీ జీవితంలో నువ్వు ప్రభువుని ఆశ్రయించగలిగితే ప్రభువు నీకు సురక్షితమైన భద్రత ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మూడవదిగా మనం గమనించగలిగితే మిడతలకు రాజు లేడు. మిడత మూడవ జీవి మిడత, గ్రాస్హోపర్ అంటారు. మిడతలు చూడండి, ఒక చోట మిడతలంట వాలితే 10,000 మంది, ఒక గంటలో 10,000 మంది ఆహారం ఎంత తింటారు అంత ఆహారాన్ని 1 గంటలోనే అవి తినేస్తాయి. మిడతలు చాలా చిన్న జీవులు. బైబిల్లో బాప్తిస్మిచ్చే యోహాను కూడా మిడతలు తినేవాడు. మిడతలు కొండ తేనె తిని మరి తేనెతో తన ఆహారాన్ని ముగించుకునేవాడు. వట పంక్తులుగా తీరిపోతాయి, వాటికి రాజు లేడు. అయినా వరుస క్రమంలో వెళతాయి, పంక్తులుగా వెళతాయి, ఎప్పుడు కూడా సింగిల్గా ఉండవు. కనుక ఈరోజు మీరు గమనించండి, మిడత చాలా చిన్న జీవే, వాటికి రాజు లేడు, అధిపతి లేడు. చాలా మంది అంటారు చెప్పేవాడు లేక చెడిపోయారంటారు కదా. ఈరోజు మన జీవితంలో, మన కుటుంబంలో చెప్పేవారు ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు, పెద్దవారు ఉంటారు, సమాజంలో పెద్దలు ఉంటారు, లేకపోతే సంఘంలో సేవకులు ఉంటారు. మరి మాట వినకుండా మనం ఏం చేస్తాం తెలుసా? మన సొంత నిర్ణయాలు తీసుకుని సొంత ఆలోచన ప్రకారం చేస్తాం, పెద్దవారు ఉన్నప్పటికీ కూడా కదా. కానీ సరిగా ఉంటామా అంటే సరిగా ఉండలేం, సరిగా జీవించలేం. సమాజంలో మన క్రియలన్నీ కూడా అసహ్యంగా ఉంటాయి, అపకీర్తితో ఉంటాం. మనం పెద్దవారి మాటలు వినకుండా మనం వారి లెక్కలేనట్లుగా చేస్తాం. మరి మిడతలు చూడండి, వాటికి పెద్దవారు ఎవరు లేరు, వాటికి రాజు ఎవరు లేరు, కానీ పంక్తులు తీరెడతాయి. ఖచ్చితంగా వరుస క్రమంలో పంక్తులుగా వెళతాయి, గుంపులుగా వెళతాయి. ఎలాగైతే చేనుకు వెళ్ళినప్పుడు పనివారు ఎలాగైతే వరుసగా సాళ్ళు పట్టుకొని పని చేస్తారో అలాగంటే అవి పంక్తులుగా వెళతాయి అన్నమాట. గుంపులుగా జాగ్రత్తగా వరుస క్రమంలో, ఒక పంట కోసే వాళ్ళు ఎలాగైతే వరుస క్రమంలో నిలబడతారో అలాగే అవి పంటను తింటానికి కూడా వరుస క్రమంలో నుండి ఒక సైడ్ నుండి పంటలు తినుకుంటూ వస్తాయంట. వాటికి రాజు ఎవరు లేరు, పలానా దగ్గరికి వెళ్ళాలి, పలానా చోటకి వెళ్ళాలి. చూడండి, అయినను అవి పంక్తులు తిరిగిపోతాయి. అంటే మానవ జీవితంలో ఐక్యత చాలా ముఖ్యమైనది. మిడత చాలా చిన్నవే కానీ ఐక్యతగా ఉంటాయి, పంక్తులు తిరిగిపోతాయి, వాటికి రాజు ఎవరు లేరు. ఈరోజు దేవుని పిల్లరా, మనం ఐక్యతతో యూనిటీతో లేకపోతే ప్రతి వారు కూడా మన మీద దౌర్జన్యం చేసే పరిస్థితులు వస్తాయి. మనం ఐక్యతగా ఉండాలి, సహోదర ప్రేమ కలిగి ఉండాలి, ఇతరుల పట్ల ఐక్యతతో ఉండాలి, సహోదర భావంతో ఉండాలి, ప్రేమతో ఉండాలి. కానీ మనం ఐక్యత లేకపోతే, అనైక్యతను కలిగి ఉంటే ఎన్నో రకాల ఇబ్బందులు పడతాయి. కీర్తన గ్రంథం 133వ సంకీర్తన 1వ వచనంలో సహోదరుల ఐక్యత కలిగి ఉండడం ఎంతో మేలు, ఎంతో మనోహరమని దేవుని వాక్యం చెప్తుంది. కనుక ఐక్యతతో ఉండడం, కలిసికట్టుగా ఉంటే ఏదైనా మనం సాధించగలం. అందుకే ఇక్కడ ఐక్యత రావాలంటే ఆత్మ కలిగించు ఐక్యత. దేవుని ఆత్మ మనకు ఐక్యతను కలిగిస్తుంది. దేవుని ఆత్మ లేని వారు ఐక్యతగా ఉండలేరు, కానీ దేవుని ఆత్మ కలిగిన వారు ఐక్యతగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. కానీ ఐక్యతగా ఉండకుండా సాతానుడు అనేక రకాలైనటువంటి ఇబ్బందులను గురి చేస్తాడు. అయినప్పటికీ ఆత్మ కలిగించే ఐక్యతతో మనము ముందుకు సాగిపోవడానికి సిద్ధంగా ఉండాలి. 4వదిగా మనం గమనించగలిగితే
28వ వచనం, బల్లిని నీ చేతిలో నీవు పట్టుకొనగలవు, అయినను రాజుల గృహంలో అది ఉండును. 4వదిగా బల్లి, లిజర్డ్ అంటారు ఇంగ్లీష్లో. బల్లి ఇది చాలా చిన్న జీవే కదా, అది ప్రతి ఇంట్లో ఉంటుంది. అంతేకాదు రాజుల ఇంట్లో కూడా బల్లిని చాలా మంది పట్టుకుంటారు, చేత్తో కూడా పట్టుకుంటారు. చనిపోయిన తర్వాత, పడిపోయిన తర్వాత చేత్తో పట్టుకునేటటువంటి వారు కూడా ఉంటారు బల్లిని. అయితే అది రాజుల గృహంలో కూడా ఉండిద్ది అనమాట. ఈ ఇంట్లో బల్లి లేదు అంటానికి లేదు, అది ఎక్కువగా రాజుల గృహంలో కూడా ఉంటుంది అనమాట. ఈరోజు గమనించండి, రాజుల గృహం. ఈనాడు మనం అందరం కూడా ఈ లోకంలో మనం కూడా రాజుల గృహం అనగా దేవుని పిల్లలుగా ఉన్నటువంటి మనం ఈ లోకంలో అనేక రకాలైనటువంటి గృహాలు మనం దర్శించవచ్చు, అనేక గ్రహాలైనటువంటి గృహాలను మనం చూడొచ్చు, కానీ అక్కడ ఉండే అవకాశం మనకు ఉండదు ఎక్కువగా. కానీ ఇక్కడ రాజుల గృహం లేక రాజుల గృహం అంటే ఇక్కడ దేవుని గృహం, పరలోకం అనే దేవుని గృహం, అక్కడ మనం ఉండాలి. లోకంలో జీవించుచున్న నీవు నానా విధాలైన గృహాలు కట్టుకుంటూ ఆ గృహాల్లో ఆ ఇండ్లలో నివసించుచున్నటువంటి నీవు రాజుల గృహం దేవుడు పరలోకంలో మన కొరకు ఏర్పాటు చేశాడు. ఆయన పిల్లలను దేవుడు రాజులుగా ఏర్పాటు చేశాడు. పేతురు రాసిన పత్రికలు అంటాడు, మీరు ఆశ్చర్యకరమైన తన వెలుగులో, చీకట్లో ఆశ్చర్యకరం తన వెలుగులో మిమ్మల్ని పిలిచిన వాడిని గుణాతిశయం ప్రచురము చేయు నిమిత్తం ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహము. దేవుడు ఒక రాజులుగా దేవుడు చేశాడు, రాజులుగా ఉండడానికి పిలిచాడు. కనుక ఈరోజు మనము పరలోకం అనేటటువంటి ఆ పట్టణములో నివసించటానికి ఈ లోకంలో ఉండగానే సిద్ధపడు. మళ్ళీ చాలా చిన్న జీవి, కానీ రాజుల గృహంలో కూడా ఉంటుంది. కనుక ఈ లోకంలో ఉన్నటువంటి నీవు ఈ లోకంలో ఏ గృహాలు, ఏ ఇల్లు కట్టుకుంటున్నావు బాగానే ఉంది, కానీ పరలోకంలో నువ్వు ఉండాలి. పరలోకంలో దేవుడు నీకు ఒక గృహం ఏర్పాటు చేశాడు, ఇల్లు ఏర్పాటు చేశాడు. ఆ ఇంట్లో నువ్వు ఉండడానికి సిద్ధపడాలి. మనకి ఈరోజు వాక్యం ఏంటంటే, నీవు ఎలా ఉన్నావు పరిశీలించుకో, పరీక్షించుకో. పౌలు మరి సొలొమోను చెప్పినట్లుగా 4 చిన్న జీవులే, కానీ ఎంత గొప్ప జ్ఞానం కలిగిన ఆలోచన చేయండి. కనుక ఈరోజు వాక్యాన్ని బట్టి సంధించబడి దేవునికి ఇష్టాండ్రిగా ఈ 4 చిన్న జీవుల వల్ల గొప్ప జ్ఞానం పొందుకొని ఆత్మీయ జీవితాలు సరి చేసుకుంటూ దేవునికి ఇష్టలుగా మీరు జీవించాలని పేరట జ్ఞాపకం చేస్తూ ఈ మాటలు ముగిస్తున్న దేవుడు తన పరిశుద్ధమైన మాటలు మన వెనుకల్లో దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా దేవ, పరిశుద్ధ తండ్రి, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యూట్యూబ్ ద్వారా ఎంతమంది నీ వాక్యాన్ని వింటున్నారు ప్రభా, వీక్షించారు, శ్రద్ధగా విన్నారు, వారికి నీ కావలసినటువంటి జ్ఞానం దయచేయండి. వాక్యాన్ని బట్టి వారి ఆత్మీయ జీవితాలు సరి చేసుకునే భాగ్యాన్ని, కుందేలు చిన్నదే కానీ ఆయన అది కొండపేటులో ఉంటుంది. నీ రెక్కల చాటును మేము ఆశ్రయించినప్పుడు మా కోట నీవే. చిన్నదే కానీ అది ఎంతో కష్టపడే జీవి. కనుక మాలో కష్టపడే తత్వం అలవాటు చేయండి ప్రభా. బల్లి చాలా చిన్నదే, ఆ రాజుల గృహంలో ఉంటుంది. కనుక ఈ లోకంలో ఉంటుంది మేము పరలోకంలో కూడా ఉండడానికి తీర్మానం చేసుకోవాలని చెప్పాను. మిడత చిన్నదే కానీ పంక్తులు తీరి వెళుతుందని చెప్పాను. ఆయన క్రమశిక్షణతో కూడిన జీవితం మాకు నేర్పండి. వందనాలు. విత్తబడిన వాక్యాన్ని బట్టి బిడ్డల ఆత్మీయ జీవితాలు సంధించండి. ఆత్మీయంగా వారి తండ్రి పురికొల్పబడినట్లుగా ఆత్మీయ జీవితాలు తండ్రి సరి చేసుకుంటూ నీ వాక్యాన్ని బట్టి నీకు ఇష్టలుగా జీవించే భాగ్యం దయచేయమని వారిని నీ ఆత్మచేత నింపి నాయన వారి కుటుంబాలను అభివృద్ధి చేసి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సదాకాలం దేవుని సన్నిధి తోడై ఉండి కాపాడును గాక. క్రీస్తు యేసునందు సహోదర సహోదరులారా, క్రీస్తు బోధ అనే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు వాక్యాన్ని వింటున్నారు కదా. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నేను భావిస్తున్నాను. ఈ వాక్యం ద్వారా ప్రతినిత్యం మీరు సంధించబడుతున్నారని, వాక్యాన్ని బట్టి సరిచేయబడుతున్నారని, వాక్యాన్ని బట్టి మీరు పురికొల్పబడుతున్నారని, మీ ఆత్మీయ జీవితాలు చక్కగా ప్రభు త్రోవలో కట్టుకుంటున్నారని నేను నమ్ముతున్నాను. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే షేర్ చేయండి, అనేకులకి వాక్యం షేర్ చేయండి.
మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వాక్యం మీరు లైక్ చేయండి. మరి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. దేవుడు మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.